40 సంవత్సరాల కంటే ముందు ద్రవిడ భాషలన్నీ ఒక దగ్గరికి రావాలని ఆ రోజు మీరు చూస్తే ద్రవిడ యూనివర్సిటీ పెట్టారు. అది కూడా నేను 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను కుప్పం నుంచి. ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కేరళ, కర్ణాటక, మధ్యలో ఈ యొక్క మనం అనుకున్న కుప్పం. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనుమాయులు ఉన్నారు. మొన్నే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ తరపున ముందుకు పోయాం. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, 94% సీట్లు గెలిపించారు. చరిత్రలో ఎప్పుడూ రాని గెలుపు. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కారు కావాలనుకొని ఓట్లేశారు. అందుకే ఈరోజు చూస్తే ఇక్కడ కూడా మీ మూడు చూస్తున్నాను. నేను తమిళనాడుకు వస్తే నేను కుప్పంలోనో లేకుంటే విజయవాడలో ఉన్నానా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని ప్రారంభించింది చెన్నై నుంచి. ఒక మహానటుడిగా ఎదిగారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక మహానాయకుడు అయ్యారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా తమిళనాడు రుణం తీర్చుకోవాలని ఎంజీఆర్ తో కలిసి తెలుగు గంగ నీళ్లు చెన్నైకి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి అనుబంధం ఉంది. నాకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చిత్తూరు తిరుపతి జిల్లా, నేను ఇక్కడి నుంచే వచ్చా. ఈ జిల్లాలో తమిళ ఎక్కువ మాట్లాడతాం. ఇక్కడ మీరెట్టయితే తెలుగు మాట్లాడతారో అక్కడ తమిళ మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. అలాంటి అనుసంధానం ఉంది. ఇంకో పక్క మీరందరూ చూస్తే నేను పెళ్లి చేసుకున్నది కూడా తమిళనాడులోనే పెళ్లి చేసుకున్నా, చెన్నైలోనే పెళ్లి చేసుకున్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండేవాడు. అప్పుడు మెడ్రాస్, తర్వాత చెన్నై అయింది. ఇవన్నీ కూడా మా కుటుంబానికి తమిళనాడుకు అవినాభావ సంబంధం ఉంది. నీళ్లు ఇవ్వడమే కాదు, అన్ని వేళలో తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని అన్నా దమ్ములుగా కలిసిపోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను ఈరోజు వచ్చిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు. 12 సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఈ మూడు కలిపి దేశ భవిష్యత్తుని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నేను కూడా 50 ఏళ్లు రాజకీయం, నాకు 48 ఏళ్లు. ఇంకొక 2 ఏళ్లలో 50 ఏళ్లు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను. ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి.
మొన్నే మనం ఒకసారి చూశాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. వికసిత్ భారత్ 2047 దీనికోసం ఒక ప్రణాళిక తయారు చేశారు. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితికి వచ్చారు. సామాజిక న్యాయం కోసం, మహిళల కోసం బిల్లు కూడా తీసుకొచ్చారు, రిజర్వేషన్ల కోసం. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన చెల్లెలున్నారు, మన తల్లులున్నారు, మన భార్యలున్నారు. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆలోచించింది సమాజంలో సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు, ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్ గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి. అందులో 33% ఆడబిడ్డలకు సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా 1996లో నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ని, దేవేగౌడ గారు ప్రధానమంత్రి. ఆ రోజే బిల్లు ప్రవేశపెట్టారు. దానికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు పాస్ కానీయకుండా చేశారు. వాజ్పేయి గారు వచ్చారు, 3 సార్లు మహిళా రిజర్వేషన్లు బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదో మీరే చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, నాకొక్కరికే క్రెడిట్ అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి, అవసరమైతే మీ ఫోటోలు కూడా వేసి మీరు సహకరించారని పబ్లిసిటీ ఇస్తారని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది, ఆ రోజు వాజ్పేయి గారు 2001లో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతా ఉంది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది. 1971 జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గలేదు. 25 ఏళ్లు ఆ రాష్ట్రంలో సీట్లన్నీ అడ్జస్ట్ చేశారు పాపులేషన్ ప్రకారం. కానీ ఈ రోజు మీరు చూస్తే అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ ఎక్స్టెండ్ చేయడానికి, పొడిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేశారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు, డబల్ ఇంజన్ సర్కార్. చాలా ముందుకు పోతున్నాం. తమిళనాడుకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ అవసరమా లేదా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా చెప్పండి.
22 నెలలు విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తే కేంద్రం పూర్తిగా సహకరించారు. అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేస్తాం. పోలవరం పూర్తి అవుతుంది. నదుల అనుసంధానం జరుగుతుంది. భగవంతుడు కరుణిస్తే ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం జరిగితే నేరుగా మీకు తెలుగు గంగ పూండి వరకే కాదు కావేరి వరకు నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. ఇది జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. గంగా కావేరి అనుసంధానం కావాలి. దానికంటే ముందు గోదావరి, కృష్ణ,